హలో అండి. మీరు రీసెంట్‌గా నా షార్ట్ చూసుంటారు. మీషోలో శారీ తీసుకొని 2 శారీస్ తీసుకొని అంబ్రెల్లా స్కర్ట్ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా! ఆ బ్లౌజ్‌లో మీకు పక్కన పింక్ కనిపిస్తుంది కదా! అలా బ్యాక్ సైడ్ వస్తుంది. సో, నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటది. దీనికి బ్యాక్ హుక్, ఫ్రంట్ హుక్ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇఫ్ పెట్టుకోకుండా బ్యాక్ హుక్ లాగా చూస్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, అది మీ ఇష్టం. బట్ బ్యాక్ నెక్ అయితే 2 మొత్తం ఓపెన్ అనమాట. అండ్ మనకి మొత్తం టై చేసుకున్న తర్వాత మీరు ఇందాక పిక్లో చూసారు కదా, అలా వస్తుంది. సో దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగా అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం కదా, దానికి నెక్ పార్ట్ కట్ చేసుకోకుండా జస్ట్ ఆర్మ్ హోల్ హాఫ్ షేప్ మొత్తం కట్ చేసేసుకోండి. దాని తర్వాత బ్యాక్లో ఇందులో నేను ఏదే షేప్ అయితే ఇచ్చానో అది మాత్రమే చెప్తున్నాను. సో పైన వచ్చేసి మనం ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా, అది నెక్ విత్ నాది ఎం అండి సైజు. నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అది బోట్ నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు ఎస్ సైజ్ అట్లా అయ్యి ఉంటే 2.5 పెట్టుకోండి చాలు. ఇంకా ప్లస్ సైజ్ అయినా కూడా పర్వాలేదు, 3 ఇంచెస్ సరిపోతుంది బ్లౌజ్ కాబట్టి. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నా. దానిని అలా క్రాస్గా గీసేసి నెక్ విత్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కింద ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఈ మార్కింగ్ అని ఎందుకంటే కొంచెం బ్యాక్లో మరీ ఓపెన్ లాగా ఉండకుండా కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది అని నా కంఫర్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఇంకొక 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. ఈ మార్క్ ఎందుకనేది తర్వాత చెప్తా. సో పెట్టుకున్న తర్వాత కింద మనకి నార్మల్గా అయితే పైన యూ షేప్ రావాలి నెక్ దగ్గర, కానీ నేను కింద యూ షేప్ ఇస్తున్నాను. ఈ యూ షేప్ కోసం నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కింద వైపున. ఇప్పుడు కింద గీసుకున్న 3 ఇంచెస్ మార్కింగ్కి పైన ఒక 1 ఇంచ్ దగ్గర పెట్టుకోమన్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా పలకలాగా గీసుకోండి. గీసుకున్న తర్వాత దీనికి క్రాస్గా జస్ట్ మీకు ఎంతవరకు కావాలి క్రాస్ అనుకుంటే అంతవరకు, దీనికి మార్కింగ్ మెజర్మెంట్ ఏం లేదు, జస్ట్ యూ షేప్ వచ్చేలాగా ఒక మార్క్ అలా క్రాస్గా గీసేసుకోండి, సరిపోతుంది. పైన 1 ఇంచ్ గ్యాప్ అక్కడ ఉంది కదా, దానికి పైన మనం ఏదైతే 2 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చుకున్నామో అక్కడికి కలుపుకోండి. కరెక్ట్గా డీప్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు 1 ఇంచ్ దగ్గరికే. బట్ మనకేంటంటే కరెక్ట్ యూ షేప్ రాదనమాట అది. సో అలా నేను ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో దాని ప్రకారం పైన బోట్ నెక్ కోసం పెట్టుకున్నది, కింద ఈ యూ షేప్ ఇచ్చింది, రెండింటిని కూడా కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది మీరు ఏదైతే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనుకుంటున్నారో దీని కటింగ్కి ముందే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఎలా అయితే బిఫోర్ ఈ కటింగ్కి ముందు లైనింగ్ పార్ట్ ఉందో అలాగే ఒక మెయిన్ పార్ట్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. అంతేగాని ఇది లైనింగ్ పార్ట్ని ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ది కట్ చేయొద్దు, మళ్ళీ ఎక్కువ వచ్చేసింది. సో ముందే కట్ చేసి పెట్టుకోండి. నేను ఇది ఫస్ట్లోనే చెప్పాల్సిందే, మర్చిపోయా. ఇప్పుడు దీనికి పైన క్లోజ్డ్ ఉంది కదా, ఈ క్లోజ్డ్ని కూడా కట్ చేయాలి. బట్ ఎప్పుడు కట్ చేద్దాము అంటే, ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే నెక్ దగ్గర నేనేం చేశాను అంటే, పైన నేనేం పైపింగ్లు వేయట్లేదండి, నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. సో పైన నెక్ దగ్గరికి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి పైన నెక్ లైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల నెక్ లైన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి ఆ తర్వాత అంతా తిరగదిప్పిన తర్వాత మనకి యూ షేప్ కనిపిస్తుంది కదా, దాన్ని కుట్టాను. అది ఎలాగా అనేది ఆ ప్రాసెస్ కూడా అంతా ఉంటుంది. నేను అసలు వాయిస్ ఇవ్వకపోయినా సరే మీకు మొత్తం వీడియో చూస్తూ ఉంటే అర్థమైపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను బ్లౌజ్ పార్ట్ బ్యాక్కి ఎలాగుందో అలాగే కట్ చేస్తాను కదా, దాని ప్రకారం కొంచెం అలాగే పెట్టేసుకొని మిషన్ మీద డైరెక్ట్గా కుట్టేయండి. పైన పెట్టేసే కుట్టేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకే ఉండాలి. అలాగే పెట్టి కుట్టేసుకొని నెక్ దగ్గర కూడా అలాగే కుట్టుకొని, కావాలంటే మీరు పైపింగ్ వేసుకుంటారో లేదంటే క్రాస్ ముక్క పెట్టి తిప్పేసుకుంటారో అనేది మీ ఇష్టం. లేదు అంటే నాలాగే నెక్ లైన్ కుట్టుకొని దాన్ని తిరగదిప్పేసి ఆ తర్వాత యూ షేప్ కుట్టుకుందూరు. కానీ ఇప్పుడు నేను చూపిస్తుంది అందుకే, మీ ఇష్టం అన్నమాట. అందులో నేను స్టిచ్ చేసినట్టే చేయాలి అని నేనేం చెప్పను, మీకు వేరే ఆప్షన్ కూడా చెప్తున్నాను అందుకే. సో ఇప్పుడు నేనేంటంటే పైన నెక్కుంది కదా, దానిని జస్ట్ లైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ స్టిచ్ చేసి క్లాత్ని తిప్పేసుకున్నాను. తిప్పుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం పందగిద్ది అని చెప్పి నేను తిప్పేసుకుంటా. ఇఫ్ మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసేసుకోండి, నో ప్రాబ్లం.
కింద యూ షేప్కి కూడా పైపింగ్ వేసుకోవచ్చు. అది ఎలాగనే నేను చెప్తాను, ఓకేనా, ఈ మాటల్లోనే చెప్పేస్తా. సో తిప్పుకున్న తరువాత ఏం చేశానంటే ఇప్పుడు కరెక్ట్గా పొజిషన్లో పెట్టేసుకొని అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ లైన్ ఆల్రెడీ నేను తిప్పుకున్నాను కదా, అది స్టిఫ్గా ఉండాలి అంటే పైన మళ్ళీ నెక్ లైన్కి ఇంకో స్టిచ్ పడాలి. సో ఆ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దాని చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ చుట్టూరు స్టిచ్ వేయాలి. అలాగే యూ షేప్ ఉంది కదా, ఆ యూ షేప్కి కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ యూ షేప్ దగ్గర ఉంది కదా, దానిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. అది ఎప్పుడు కట్ చేయాలి అంటే వన్స్ మనం స్టిచ్చింగ్ అంతా లైన్ బార్డర్, ఇప్పుడు చూడండి నేను మొత్తం కూడా చుట్టూరు కుట్లు వేసాను, అలాగే యూ షేప్ దగ్గర కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ యూ షేప్ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే నేను కుట్టుకున్న దగ్గర ఎక్కడైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కనుక చుట్టూరు వాటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. చేసిన తర్వాత అండ్ దీనికి బ్యాక్ వైపు ఏంటంటే ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో వెనకాల మనం తోకలు పెట్టుకుంటాం కదా, సో వాటికి అవి పెట్టుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది. సో దీనికి టక్స్లు ఏమి ఉండవు, ఇంకా టక్స్లు ఏమైతే నేను వేయలేదు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు బయటకే ఉందండి, గమనించండి, ఖర్చు బయటకే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం తోకల్ని అంటించాలి. సో ఈ వెనకాల ఏవైతే థ్రెడ్ లాగా నేను పెట్టానో ఆ క్లాత్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఒకవైపు 2 ఇంకొక వైపు 2 పైన దానికి నెక్ క్లోజ్డ్ ఉంది కదా, అక్కడ కూడా నేను అవే క్లాత్తోనే పెట్టాను. సో దానికి కూడా 2 కావాలి, అటు ఇటు లెఫ్ట్ రైట్. సో వాటి కోసం ఒక 5 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఒక 20 ఇంచెస్ ఉండే వరకు తీసుకున్నాను. ఎందుకంటే నాట్స్ వేయాలి కదా, ముడ్లు వేసుకోవాలి కదా వెనకాల, అందుకని చెప్పి పొడవు 20 ఇంచెస్ ఉండే వరకు తీసుకున్నా. ఇంకా పొడవు తీసుకోవాలి, నాకు ఎక్కువ తోకలు కావాలనుకుంటే పెట్టేసుకోండి, నో ప్రాబ్లం, పొడవు ఎంతైనా తీసుకోవచ్చు. బట్ వెడల్పు మాత్రం నేను 5 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. సో ఈ 5 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి అటు ఇటు ఓపెన్ ఉంది కదా, సో ఒకవైపున క్రాస్గా కుట్టు వేసుకుని ఏదైతే ఓపెన్ని మనం క్లోజ్ చేయాలి అనుకుంటున్నామో దానికి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను చూడండి. ఒకవైపు ఓపెన్ ఉంచుకోండి, ఇంకొక వైపు ఏమో క్లోజ్ చేసుకోండి. అలాగే ఏదైతే స్ట్రైట్ వైపు ఓపెన్ ఉందో దాన్ని కూడా క్లోజ్ చేయాలి స్టిచ్చింగ్లో. ఓకే, ఇప్పుడు నేను చూపించాను కదా, కాకపోతే ఆ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎటువైపు అయితే మనం 3 వైపులా మనకు ఓపెన్ ఉందో 2 వైపులా క్లోజ్ చేసేస్తాం కదా. సో ఆ కుట్టు వేసేటప్పుడు ఒకవైపున క్రాస్గా తీసుకొని వచ్చి దాన్ని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి, నేను చెప్తే అర్థం కాదు, నేను ఇక్కడ క్రాస్ తిప్పుతున్నాను, ఇట్లా ఒక్కసారి చూడండి. ఇలా క్రాస్ తిప్పుకుంటే ఏంటంటే మనకి లాస్ట్లో ఈ తోకలాగా ఉండేది క్రాస్గా ఉండిద్ది, చూడటానికి బాగుండిద్ది అనమాట. అందుకని అక్కడ క్రాస్ తిప్పమని చెప్పాను. నార్మల్గా అయితే మనం స్ట్రైట్గా తిప్పుకుంటాం కదా, అందుకని చెప్పి. సో అది మర్చిపోవద్దు, లుక్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పా. సో ఇలా మొత్తం ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత చివర్లో ఇంకొక ఓపెన్ వస్తుంది కదా, దానికి వేయిపోయినా పర్లేదు, మనకి ఇది తిరగాలి కాబట్టి ఓపెన్లోనే ఉంచుకోండి. అండ్ ఇది పెద్దదే కాబట్టి నేను సిజర్ సహాయంతో రివర్స్ చేసేసుకున్నాను. అండ్ ఇలా నేను మొత్తం ఒక 6 రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశానో వాటికి ఒక 6 రెడీ చేసుకున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, పొడవు అనేది మీ ఇష్టం, వెడల్పు అయితే నేను చెప్పినట్టు అది. ఇప్పుడు నేను పైన ఏదైతే క్లోజ్డ్ ఉందో ఆ నెక్ని ఓపెన్ చేసుకుంటున్నా. ఒకవేళ మీది ఫ్రంట్ హుక్ అయి ఉంటే మాత్రం ఇది ఓపెన్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ బ్యాక్ హుక్ అయితే మాత్రం దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాల్సిందే. చేసేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది, అంతే. నాదైతే బ్యాక్ హుక్కేనండి, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసుకున్న తోకలు ఉన్నాయో, ఏమనొద్దు తోకలు అంటున్నానని, ఏదో నాకు నోటి ఇది ప్రకారం వచ్చేస్తుంది, వాటిని ఇప్పుడు నేను పైన వైపునే మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. లోపల వైపు కాదు, లైనింగ్ వైపు కాదు, పైన వైపే
కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. దానికి మళ్ళీ నార్మల్ బ్లౌజ్కి పట్టీ వేసి కుడతాం కదా బెల్ట్, అట్లాగే కుట్టుకోవాలి. అది ఓకేనా. సో నార్మల్గా మనం ఏదైతే 2 పీసెస్ ఒకవైపు, ఇంకొక రైట్ వైపునేమో ఇంకో 2 పీసెస్ అంటిస్తాము. సో మొత్తం 6 కదా. సో ఒకవైపు ఉండేదానికి మనకి మొత్తం 3 పడతాయి. ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలాగే ఒక 1/2 ఇంచ్ ఖర్చు వైపు ఉంచుకుంటూ కుట్టు అనేది వేసుకున్నాను. అండ్ ఇవి మనకు ఆల్రెడీ 2 ఇంచెస్ వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి వీపు దగ్గర 4 ఇంచెస్ వరకు వస్తుంది. ఇంకొంచెం ఇది మనకేంటంటే 5 ఇంచెస్ వరకు వచ్చింది నాకైతే. సో కుట్టేటప్పుడు డైరెక్ట్గా కుట్టేసుకునేటప్పుడు అండ్ చివరి వైపు ఏంటంటే కొంచెం రఫ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం తిప్పి కుట్టినప్పుడైనా సరే ఊడిపోకూడదు. ఇలా కిందన రెండు కుట్టేసుకోవాలన్నమాట. అండ్ మర్చిపోవద్దు, కింద వైపున లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి పైన నెక్ ఉంది కదా, దాని దగ్గర మాత్రం ఇంకొకటి మళ్ళీ సేమ్ పైన వైపునే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఖర్చు మనకి కనిపిస్తుందో దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఒక ముక్క యాడ్ చేసుకొని తిప్పేసుకుంటాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు, కొద్దిగా కన్ఫ్యూజన్ అయినా మళ్ళీ కుట్లుప్ప తీసుకోవాల్సి వస్తుంది. సో అన్నిటినీ పైన వైపున జాయింట్ చేసిన తర్వాత మనకి ఈ ఖర్చుని క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే ఇవి బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ ఖర్చును క్లోజ్ చేసుకోవడం కోసం నేను ఏం చేయాలంటే నార్మల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్నే క్రాస్ పీస్, ఇది మనం మెడ కోసం క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, అలాగే దీనికి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ క్రాస్ పీస్ ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఏదైతే నాకు ఖర్చు కనిపిస్తుందో అక్కడ మొత్తం ఒక 1/2 ఇంచులో ఇందాక ఏదైతే కుట్టు పడిందో అలాగే కుట్టు అనేది వేసేసుకుంటున్నా. అండ్ ఇలా మీరు కుట్టుకునేటప్పుడే ఇదే దగ్గర మీరు పైపింగ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. పైపింగ్ వచ్చిన వాళ్ళు పైపింగ్ వేసేసుకోండి. కానీ ప్రాసెస్ అంతా నేను చెప్పేదే. నేనేంటంటే ఇక్కడ జస్ట్ వీటిని తిప్పి వేస్తున్నాను. తిప్పి లోపలికి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా కనబడకుండా కుట్టు వేసేసుకుంటున్నాను. పైపింగ్ వేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ రోప్ లేదనమాట, అందుకని. అండ్ పైన వైపు మాత్రం లాస్ట్లో దాన్ని కిందకి మర్చండి. కిందకి మర్చుకుంటే మనకి ఫినిషింగ్ మనము ఇంతవరకే క్లోజ్ చేయాలి అని ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా మనకి అటు తిప్పంగానే ఎడ్జ్ వచ్చేస్తుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఇలా నేను ఏదైతే కట్స్ ఇస్తున్నానో అలా కట్స్ ఇచ్చుకున్నారంటే క్లాత్ అనేది మంచిగా తిరిగిద్ది. అండ్ మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నా కూడా ఇలాగే కట్స్ ఇచ్చుకుంటే మంచిదే, ఓకేనా. తిరగడానికి బాగా వీలుగా ఉండిద్ది అనమాట. సో మొత్తం అలా కట్స్ ఇచ్చేసుకున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఖర్చు ఎక్కువగా ఉంటే 1/2 ఇంచ్ కంటే మరీ ఎక్కువగా ఉంటే కనుక దాన్ని కట్ చేసేసుకోండి. మనం ఎక్కడైతే తోకలు జాయిన్ చేసామో అక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేయాలంటే కొంచెమే ఉండేలాగా కొద్దిగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే తిప్పేయాలి కదా మనం. అండ్ ఈ క్లాత్ని అలా పక్కకు తిప్పి పైన ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ అది కూడా మనం యాడ్ చేసిన ముక్క వైపు మాత్రమే కుట్టు పడాలన్నమాట, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు. ఇలా పక్కకు తిప్పుకొని ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఈ క్లాత్ని లోపలికి తిప్పుకొని మనం ఒక ఫోల్డ్ వేసుకొని కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది, ఓకేనా. ఇలా పైన కుట్టు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఒకవేళ పైపింగ్ వద్దు, అది వద్దు, ఇది వద్దు అనుకుంటే మీరు బకరం యూస్ చేసుకొని కూడా ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు ఉన్నదాన్ని ఇప్పుడు మనకి మిగిలిన ఏదైతే క్రాస్ పీస్ ఉందో దానిని 2 ఫోల్డ్స్ నేను చూపిస్తున్నట్టుగా 2 ఫోల్డ్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. బట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. కుట్టుకునేటప్పుడు మీరేం చేయాలంటే మనం ఆల్రెడీ తోకలు స్టిచ్ చేసుకున్నాం కదా, లాస్ట్లో నాట్స్ వేసుకునేవి, వాటిని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇలా బయటికి తీసాను. ఇలా బయటికి తీసుకొని మాత్రమే మీరు ఏదైతే క్రాస్ పీస్ వేసామో మనము దాన్ని స్టిచ్ చేసుకోవాలి. వీటిని బయటకు అనకుండా డైరెక్ట్గా స్టిచ్ వేసారనుకోండి ఏమైద్ది, అలాగే ఉంచి స్టిచ్ వేస్తే వాటి మీద కూడా పడిద్ది కాబట్టి అవి ఇటు తిరిగినా కూడా మీకు కొంచెం ఫినిషింగ్ నీట్గా రాదు. ఇది మర్చిపోతారు అని చెప్తున్నా. వీటిని ఇలాగా బయటికి ఆపోజిట్ వైపుకు లాగేసి ఖర్చు వైపు ఉన్నదాన్ని లోపలికే ఉంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు 2 ఫోల్డ్స్ పెట్టేసుకొని తిప్పుకొని మీరు హెమ్మింగ్ చేసుకుంటానంటే చేసుకోండి, బట్ హెమ్మింగ్ ఊడిపోతుంది. బట్
సో మీరేం చేస్తారంటే కుట్టే వేసేసుకోండి డైరెక్ట్గా. మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చాం కాబట్టి నీట్గా తిరిగిద్ది. సో వీటిని నేను 2 ఫోల్డ్స్ పెట్టుకొని చివర్లో క్లోజ్డ్గా అయిన దగ్గర దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసాను. అండ్ స్టిచ్ వేసేటప్పుడు వంకలు వేయొద్దు, ఎందుకంటే ఇదే స్టిచ్ పైకి కూడా కనబడిద్ది కాబట్టి నీట్గా వేసుకోండి. అండ్ క్రాస్ పీస్ కూడా 1.5 ఇంచ్ ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకోండి. మీరు బ్లౌజులకి తీసుకుంటారని తెలుసు అని చెప్పి నేను ఇందాక మెజర్మెంట్ చెప్పలేదు. సో 1.5 ఇంచ్ మనకి క్రాస్ పీస్ ఉండేటట్లు తీసుకోండి. అంతే అండి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఒక వైపుది రెడీ అయిపోతుంది. ఇంకొక వైపుది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకో వైపుది కూడా అలాగే రెడీ చేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ తీసుకొని మొత్తం నాట్స్ వేసుకునేది చూపిస్తాను. అండ్ ఇదే డ్రెస్ నేను అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. దాన్ని కూడా పైన మెన్షన్ చేస్తాను ఐ కార్డ్స్లో, అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లో. అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కుట్టాలి అనేది, అలాగే ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో వాటిని కూడా నేను మీకు కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఒకవైపుదే కదా, చూసారా మొత్తం నీట్గా వచ్చింది. అండ్ నేను ఇలా ఏదైతే క్లాత్ తీసుకొని పెట్టుకున్నానో దానివల్ల ఏంటంటే నెక్ మనకి మంచిగా స్టిఫ్గా వస్తుందన్నమాట. ఒకసారి నేనేం చేశానంటే ఇలాగే డైరెక్ట్గా పెట్టేసి తిప్పేసి కుట్టేసాను, అది మెడ స్టిఫ్గా లేకుండా ఉండింది. అందుకని చెప్పి నేను ఇప్పుడు క్లాత్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 2 పార్ట్స్ని అటు ఇటు రెండింటిని రెడీ చేసుకున్నాను. అండ్ నేను కొంచెం తోకలు పెద్దవే పెట్టుకున్నానండి, మీరు కూడా పెట్టేసుకోండి. ఎందుకంటే నాట్స్ వేసుకోవాలి కదా, వెనక ముడి వేసుకునేటప్పుడు పైన మనకి థ్రెడ్ వచ్చే దగ్గర వస్తాయి, వాటిని ముడి వేసుకోవాలి, కింద వాటిని కూడా ముడి వేసుకోవాలి. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే కింద వైపున మనం 2 ఇచ్చాం కదా అటు ఇటు, ఫస్ట్దేమో కొంచెం కిందదేమో ఎక్కువ పొడవు తీసుకోండి, పైనదేమో కొంచెం తక్కువ పొడవు తీసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే అన్నీ కూడా లేయర్స్గా కనిపిస్తాయి అన్నమాట. సైడ్లో పిక్ ఉంది చూడండి, అలాగా మనకి లేయర్స్గా కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ పైన థ్రెడ్ దగ్గర వచ్చేది, అలాగే నేను ఇప్పుడు ముడి వేస్తున్నది సేమ్ పొడవు ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు కింద ఓపెన్లో ఉంది కదా తోకలు, ఆ రెండింటి పొడవు కంటే కూడా ఎక్కువ తీసుకోండి. వెడల్పు మాత్రం సేమ్ 5 ఇంచెసే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్లో ముడి వేసుకున్న తర్వాత కూడా కిందన కొంచెం కొద్దిగా ఓపెన్లో కనిపిస్తుంది అండి, కానీ ఆ ముడులు వేసుకున్న ఆ తోకలు ఉన్నాయి కదా అవన్నీ కూడా కవర్ చేస్తాయి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది పార్టీ వేర్కి బాగుంటుంది, ట్రెడిషనల్ వేర్కి బాగోదు. సో ఇది ప్రాసెస్ అయితే చూసారు కదా. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఐ థింక్ మీరు వీడియో కూడా చూసి ఉంటే మీకు అస్సలు డౌట్ రాదు. సరే అండి, బాయ్ మరి.